జై శ్రీమన్నారాయణ. తీర్థయాత్రలు కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి భక్త మహాశయులందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం ధనుర్మాసాన్ని ప్రారంభం చేసుకొని ఈ రోజుకి 5వ రోజు. గోపికలందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని ప్రారంభం చేసుకొని ఆ వ్రతంలో నియమాలని నిబంధనలని కూడా చెప్పుకొని ఆ నారాయణ్ణి తర్వాత 2వ రోజు భాష్యంలో ఆ వైకుంఠంలో ఉన్న బాలకడిలో ఉన్నటువంటి ఆ యొక్క స్వామిని, తర్వాత రామచంద్రమూర్తిని, వామనావతార మూర్తిలో ఉన్నటువంటి ఆ యొక్క స్వామిని, పర్జన్యదేవుణ్ణి వీళ్ళందరూ కూడా కీర్తిస్తూ పరవ్యూహ విభవంలో ఉండేటువంటి ఆ యొక్క స్వాములందరూ కూడా కీర్తించినటువంటి గోపికలందరూ కూడా ఈ యొక్క వ్రత నియమాలని కూడా చెప్పుకొని పూర్వరంగంలోకి అడుగు పెట్టడం జరిగింది. ఈ రోజు నుంచి 10 మంది గోపికలని 10 మంది ఆల్వార్లతో సమానమైనటువంటి గోపికలందరూ కూడా మేల్కొల్పుకుంటూ ముందడికి వెళ్ళేటువంటి అవకాశాన్ని పొందారు గోపికలందరూ కూడా. మనకి 10 మంది ఆల్వార్లు అంటే స్వామిని స్వయం ప్రపత్తిగా పొంది స్వామితోని అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది ఆ స్వామిలో లీనమైనటువంటి వాళ్ళే వీరందరూ కూడా ఆల్వార్లు. పరిపూర్ణమైనటువంటి భక్తితోటి జ్ఞాన వైరాగ్య నిష్టతోటి ఆ శ్రీమన్నారాయణ మూర్తి నిరంతరం కూడా ధ్యానం చేస్తూ అనేకమైనటువంటి శ్లోకాలు, వేల శ్లోకాలు పాడి 4000 దివ్య ప్రబంధాలు అనేటువంటివి కూడా రచించినటువంటి వాళ్ళు ఈ యొక్క ఆల్వార్లు. అందులో భాగంగానే ఈ యొక్క తిరుప్పావు అనేటువంటి యొక్క శ్రీ వ్రతాన్ని మనం ప్రారంభం చేసుకొని ఆ గోదాదేవి యొక్క అనుగ్రహం చేత గోదాదేవి ఆచరించినటువంటి ఆ యొక్క శ్రీ వ్రత ఫలితంగా మనమందరం కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసేటువంటి భాగ్యాన్ని మనందరం కూడా పొందుకుంటూ ఉన్నాం. మరి భగవంతుణ్ణి పొందాలి అంటే, భగవత్ ఆశ్రయణం కలగాలంటే ముందు భాగవతుల యొక్క ఆశ్రయం కలగాలి. అందుకే ఆచార్యుని యొక్క అనుగ్రహం కలగాలి. ఆ ఆచార్యుని యొక్క అనుగ్రహం కలిగినప్పుడే భగవత్ సాక్షాత్కారం మనకు కలిగిస్తూ ఉంటుంది. అందుకోసమని ఈ రోజు గోపికలందరూ కూడా ఈ యొక్క 5వ పాశ్రంలో చాలామంది కూడా జ్ఞానం గురించి, ఉపనిషత్తుల గురించి, పురాణాల గురించి, ఇతిహాసాల గురించి తెలిసినటువంటి గోపికలందరూ కూడా ఈ రోజు కార్యక్రమంలో ఉన్నారట. అలా ఉంటూ ఈ యొక్క భగవంతుని పొందడానికి ఉన్నటువంటి మార్గాలన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా శ్రేయాం చెప్పుకుంటూ ఉన్నారట. అంతేకాకుండా ఒకటి చెప్పారు, శ్రేయాంసి బహువిఘ్నాని. మనం ఏదైనా పని అనేటువంటిది ప్రారంభం చేస్తే ఆ యొక్క పరమాత్మని పొందడం కోసం ఎన్నో అవంతరాలు కూడా కలుగుతూ ఉంటాయి. మనం తలుచుకునేటువంటిది ఒకటి, భగవత్ అనుగ్రహం కలిగేది ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ఎలా భగవంతుని మనం పొందగలుగుతాము అని ఒక గోపిక వారందరూ కూడా అడిగిందట. అందులో ఇంకొక గోపిక, పురాణాలు తెలిసినటువంటి గోపిక ఇంకొకటి చెప్తుందట, ఎన్ని చేసినా కూడా ప్రతిబంధకం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది కదా. ఆ ప్రతిబంధము ఏర్పడింది అంటే వేరే దానికి ఏదో ఉదాహరణగా సూచిస్తూ ఉంటారు. అది కలగడం కోసం ఈ విధంగా కలుగుతూ ఉంటుంది, దానిలో బాధపడవలసినటువంటి అవసరం లేదు అని చెప్పిందట. అందులో నుంచి ఇంకొక గోపిక లేచి, ఆనాటి కాలంలో వశిష్ఠుల వారు శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయాలనే సంకల్పంతో ఒక చక్కటి శుభముహూర్తాన్ని ఏర్పాటు చేసి బంధుగణము, ఊరి ప్రముఖులందరూ కూడా ఉన్నటువంటి సమయంలో ప్రజల సమక్షంలో ఆ రామచంద్రమూర్తికి ఆ యొక్క పట్టాభిషేకం చేయాలని సంకల్పం చేసుకున్నారు. ఆ పట్టాభిషేకం చేసేటువంటి తుదియడ కూడా వచ్చాయి. చివరి ముహూర్తం వచ్చేంతవరకు కూడా అందరూ కూడా జరుగుతుంది అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆ కైకేయి, ఆ దశరథ మహారాజు ఇచ్చినటువంటి ఆ యొక్క వరములు చెప్పడం వల్ల ఆ రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరగకుండా పోయింది. అంటే ఇక్కడ మనమందరం ఒకటి అనుకున్నాము, కానీ ఇక్కడ జరిగినటువంటిది ఒకటి కదా. మరి అటువంటిది మనమందరం పోతే ఆ భగవంతు అనుగ్రహం కలుగుతూ ఉంటుందా అని ఒక గోపిక చెప్పిందట. అలాగా ఒక్కొక్క గోపిక పురాణాలు, ఇతిహాసాలు తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రకంగా ఆ యొక్క చెప్తూ ఉన్నారట గోపికలందరూ కూడా. అలా చెప్పుకుంటూ సరే మనం ఏది చేసినా కూడా ఆ యొక్క భగవత్ అనుగ్రహం పొందడం కోసం మనం చేస్తూ ఉన్నాం కదా. ఆ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేటువంటిది మనకు తప్పకుండా లభిస్తూ ఉంటుంది. ఎందుకంటే భగవంతుణ్ణి
జన్మ కర్మచ మే దివ్యం యోయం వేత్తి తత్తద అంటే మన యొక్క జన్మ చేసినటువంటి ఆ యొక్క కర్మల వల్ల అన్నీ కూడా మనం పొందుతూ ఉంటాం. ఆ కర్మల ఫలితాన్ని మనం తప్పకుండా అనుభవిస్తూ ఉంటాం కదా. అందుకోసమని ఆ భగవంతుని కోరడం కోసం ఆ శ్రీకృష్ణుణ్ణి ఆ ద్వారకావాసుని మనం అందరం కూడా స్తుతిస్తూ బుద్ధుడికి వెళ్తాము అని చెప్పేసని గోపికలందరూ కూడా అనుకుంటున్నారట. అలా అనుకుంటూ ఈరోజు మొదటి పాశ్రంలో మన కర్మలు ఎన్ని ఆచరించినా కర్మలు చేసినా ఆ కర్మ ఫలితాన్ని కూడా అనుభవించేటువంటి వాడు ఆ పరమాత్ముడే కదా. మరి అటువంటప్పుడు ఆ భగవంతుడు మన యొక్క కర్మల యొక్క అనుగ్రహాన్ని స్వీకరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ స్వామిని మనం స్తుతిస్తూ ముందరికి వెళ్దాము అని చెప్పేసి గోపికలందరూ కూడా ఈ యొక్క 5వ పాశ్రంలో అడుగు పెడుతూ మాయనై మండు మడమధురై మైందనై, ఓ మాయావి మాధవ గోవింద అని ఆ స్వామిని కీర్తిస్తున్నారు. ఇదివరకటి భాషణంలో నారాయణ అన్నారు, పాలకడలో ఉన్న స్వామి శేషశేషాయి అన్నారు, తర్వాత వామనమూర్తిని రామచంద్రమూర్తిని శ్రీకృష్ణ పరమాత్మను స్తుతిస్తూ ఇక్కడ మాయావి అనేటువంటి ఆ యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఈ యొక్క పాశ్రంలోకి అడుగుపెట్టుకున్నారు గోపికలందరూ కూడా. ఎందుకంటే మాయావి అంటే ఆశ్చర్యకరమైనటువంటి పనులు ఎన్నో కూడా చేసినటువంటి వాడు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడ 12 మాసాలు కూడా ఆ యొక్క దేవకీదేవి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని తన యొక్క గర్భంలో మోసి 12 మాసములు అయిన తర్వాత అప్పుడు ఆ యొక్క శ్రీకృష్ణుడు ఉద్భవించేటువంటి సమయంలో ఆ స్వామి శంఖ చక్రాలతోటి పుట్టినటువంటి సమయంలో దేవకీదేవి స్తుతిస్తే ఆ యొక్క శంకు చక్రాలని కూడా అంతరింపజేసి అందులోనికి తీసుకొని తర్వాత స్వామి మానవమూర్తిగా జన్మించడం జరిగింది. అంటే అటువంటి మాయాలీలను చిన్నప్పటి నుంచే స్వామి ఎన్నో కూడా చేస్తూ ముందరికి వెళ్ళాడు. అంతేకాకుండా ఆశ్చర్యకరమైనటువంటి పనులు కూడా ఎన్నో చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క స్వామి మనం ఏదైతే ఒకటి చేద్దామని అనుకుంటామో దానికి భగవత్ కారణం అనేటువంటిది ఒకటి తోడ్పడుతూ ఏ విధంగా మన చేత చేయించాలి అని భగవంతుడు సంకల్పిస్తూ ఉంటాడో ఆ విధంగానే మనం ముందరికి వెళ్తూ ఉంటాం. అటువంటి ఆ యొక్క మాయావి అంతేకాకుండా మన్ను మన మధురై మైందనై ఆ యొక్క మధురా నగరానికి ఉత్తరంగా ఉన్నటువంటి ఆ యొక్క మధురా నగరానికి నాయకుడైనటువంటి ఆ యొక్క నాయకుడిని స్తుతిస్తూ అటువంటి సంబంధం కూడా కలిగినటువంటి ఆ యొక్క గోపాలుని కీర్తిస్తూ ఉన్నారట గోపికలందరూ కూడా. ఎందుకంటే ఈ మధురా నగరం అనేటువంటిది ఆ యొక్క స్వామి పుట్టి పెరుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క మధురా నగరంలో అక్కడ స్వామి అనేక లీలలు చేస్తూ ఆ యొక్క పుట్టిన సమయం నుంచి అనేక లీలలు ఆశ్చర్యకరమైనటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క స్వామిని మధురా నగర వాస అని కీర్తిస్తూ ఉన్నారట గోపికలందరూ కూడా. అంతేకాదు తూయ పెరునీర్ యమునై తురైవనై స్వామి పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క అగాధములు కూడా తొలగింపజేసినటువంటి ఆ యొక్క యమునా నది యొక్క తీర విహారవాసి అని అంటున్నారు. మరి ఇక్కడ స్వామి ఎక్కడ పెరిగాడట అంటే ఆ యమునా నది తీరం వద్ద యశోదాదేవి దగ్గర పెరిగాడు. స్వామి పుట్టిందేమో అక్కడ, ఆ పుట్టిన వెంటనే మరలా అక్కడి నుంచి ఆ స్వామి ఆ యమునా నది గుండా తీసుకొని వచ్చి ఆ యొక్క దేవకీ దేవుడు ఇక్కడ తీసుకొచ్చి వసుదేవుని చింతన ఉంచాడు. దేవకీ వసుదేవుల దగ్గర ఆ యొక్క చింతన ఉంచాడు. పుట్టిందమో అక్కడ పుట్టాడు స్వామి. అలా ఆ పుట్టి పెరిగినటువంటి ఆ యొక్క స్వామిని ఆ రాత్రి తీసుకొని వస్తున్నటువంటి సమయంలో యమునాదేవి కూడా ఆ నది ఆ స్వామి రావడానికి ఎప్పుడు కూడా ఉరకలతో పారుతున్నటువంటి ఆ యొక్క నది కూడా స్వామి రావడానికి ఒక దారి ఏర్పరిచి ఆ స్వామి రావడానికి అనుకూలం కలిగించిందట. కానీ ఆనాటి రామచంద్రమూర్తి కాలంలో సీతమ్మ వారిని రావణాసురుడు తీసుకొని వెళ్తున్నటువంటి సమయంలో ఆ గోదావరి నదికి సీతమ్మ వారు చెప్పిందట, నువ్వు రామచంద్రమూర్తికి చెప్పు తల్లి, ఇక్కడ లంకా నగరానికి రావణాసురుడు తీసుకొని వెళ్తున్నాడు, ఈ విషయం రామచంద్రమూర్తికి చెప్పు అని గోదావరి నదికి ప్రార్థించిందట ఆ యొక్క సీతాదేవి. అక్కడికి వచ్చి ఆ తర్వాత ఆ రామచంద్రమూర్తి వచ్చి గోదావరి నదినా కూడా పక్కనే ఆ రావణాసురుడు ఉన్నటువంటి ఆ యొక్క లంకా నగరం ఉంది కాబట్టి ఆ భయపడి గోదావరి నది ఆ రామచంద్రమూర్తికి ఎటువంటి విషయం చెప్పలేదట. కానీ ఇక్కడ యమునా తీర విహారంలో ఉన్నటువంటి ఆ యొక్క స్వామిని తీసుకుని వెళ్ళడానికి పక్కనే కంసుడు ఉన్నా కూడా భయపడకుండా ఆ యమునా నది స్వామి రావడానికి అనుకూలం కలిగించి చిన్నప్పటి నుండి మరి స్వామి
தூய பெருநீர் யமுனை துறை ஆயர் குலத்தினில் தோன்றுமென விளக்கை తాయై కుడల్ విలక్కం శైత దామోదరని. ఆ యొక్క గోపవంశానికి అందరికి కూడా ప్రకాశవంతమా కలిగినటువంటి వాడా, ప్రకాశవంతమైనటువంటి దీపం కలిగినటువంటి వాడా అన్నాడు. ఎక్కడైతే దీపాన్ని వెలిగిస్తుంటుందో దానికి ఉన్నటువంటి అజ్ఞాన అంధకారం అనేటువంటిది కూడా పూర్తిగా తొలగిపోతూ ఉంటుంది. అలాగే ఇక్కడ గోపవంశంలోకి స్వామి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి అజ్ఞానాంధకారం అంతా కూడా తొలగిపోయి జ్ఞానంతో ప్రకాశిస్తూ ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఆ యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ స్వామి యొక్క నామాన్ని కీర్తిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క గోపవంశానికి నాయకుడిగా ఉన్నటువంటి ఆ యొక్క స్వామిని కీర్తిస్తున్నారట. అంతేకాదు తాయై కుడల్ విలక్కం చేత దామోదరణై, ఓ దామోదర, ఆ యొక్క ఎవరికి ఆ యొక్క యశోదాదేవి గర్భాన్ని ప్రకాశింపజేసినటువంటి దామోదరుడు అన్నారు. పుట్టినవరికి దేవకీ దేవికి పుట్టాడు. కానీ ఇక్కడ యశోదాదేవి దగ్గర వచ్చి పెరిగేసరికి ఆమె గర్భంలో జన్మించినట్టుగా చిన్నప్పటి నుండి ఆ యొక్క యశోదాదేవి ఎత్తుకొని చక్కగా తన యొక్క ముద్దు ముద్దు మాటలతోటి స్వామిని చేస్తూ తను చేసేటువంటి ఆ యొక్క చిలిపి చేష్టాలకు కూడా ఒకనాటి దినమున ఒక రోటికి ఆ స్వామి నడుముకి తాడును కట్టి ఆ రోటికి కట్టి వేసిందట. అంటే ఇక్కడ ప్రేమ అనేటువంటి ఆ యొక్క భక్తికి భగవంతుడు ఇక్కడ తల్లి ప్రేమకు లొంగిపోయాడు. ఇక్కడ అంటే మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాంధకారాలన్నీ కూడా తొలగింపడానికి భగవంతుడు అనేకమైనటువంటి రూపాలలో మనకు వచ్చి మనం అనుగ్రహిస్తూ ఉంటాడు. అటువంటి ఆ యొక్క యశోదాదేవి యొక్క భక్తికి, తనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమకి, తల్లి ప్రేమకి లొంగిపోయినటువంటి ఆ యొక్క స్వామి, ముల్లోకాలేటటువంటి ఆ యొక్క స్వామి చిన్న తాటికి బంధింపబడ్డాడు అక్కడ. అంటే మనం చేసేటువంటి ఆ యొక్క నామస్మరణ ఏదైతే ఉంటుందో ఆ ఉచ్చరించేటువంటి ఆ యొక్క కృష్ణ అనేటువంటి ఆ యొక్క నామాన్ని చేత భగవంతుడు మనకు లొంగిపోతూ ఉంటాడు, భగవంతుడు మనకు అనుకూలంగా ఉంటాడు. అందుకే భగవంతుణ్ణి పొందాలి అంటే భగవంతుడే శరణాగతి, భగవంతుడే దానికి ఒక ఉపాయము, ఒక ఉపేయము అని నమ్మినటువంటి వారి యొక్క గోపికలు. అంటే భగవంతుని పొందడానికి ఒక మార్గాన్ని సూచిస్తూ ఆచార్యుల ద్వారా ఆ యొక్క భగవంతుని పొందడానికి మార్గాన్ని సూచిస్తూ ఆ మార్గాన్ని పొంది అందులో ఉన్నటువంటి అనుభూతిని పొందేటువంటి వాడే ఆ యొక్క భగవంతుడు. కాబట్టి అటువంటి ఆ యొక్క మాయావి అయినటువంటి ఆ యొక్క దామోదరుని ఇక్కడ గోపికలందరూ కూడా స్తుతిస్తూ ఉన్నారట. అంతేకాదు తూయోమాయి వందున తూమలర్ తూవిత్తొసుదు. అంతేకాకుండా ఆ యొక్క గోపికలందరూ కూడా స్మరిస్తూ ఉన్నటువంటి పరిశుద్ధమై వచ్చి మేమందరం కూడా వచ్చామయ్యా స్వామి అని గోపికలందరూ కూడా వేడుకుంటున్నారు. పరిశుద్ధులు అంటే ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహం కలగగానే ఈ దేహానికి ఉన్నటువంటి వాసనలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఐహిక సుఖములన్నీ కూడా భగవద్ దర్శనం చేత అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అక్కడ ఆచార్యుని అనుగ్రహం మొదలుగా కలగగానే ముందుగా మన లోపల ఉన్నటువంటి కొన్ని భావనలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఒక సన్మార్గంలోకి మనల్ని తీసుకువెళ్తూ ఉంటాడు కాబట్టి ఆచార్యుడు, దానివల్ల మనం కొద్దిగా శుద్ధిగా మారిపోతూ ఉంటాం. దాని తర్వాత భగవత్ అనుగ్రహాన్ని పరిశుద్ధిగా పొందేసరికి ఆ యొక్క భగవంతుని పరిపూర్ణంగా మనం పొందేటువంటి అవకాశాన్ని మనం పొందుతూ ఉంటాం. తూమలర్ తూవిత్తొసుదు వాయినాల్ పాడి చిన్నలికాల్ చిందికా. పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క పుష్పములు సేవించినటువంటి వాడు. మరి పుష్పాలు అనేటువంటివి ఆ యొక్క మకరందాన్ని పోలి చక్కని అందాన్ని గుణాన్ని కలిగి ఆ యొక్క స్వామి యొక్క పాదాల చెంతకు చేరడానికి ఉవిళ్ళాడుతూ ఉంటాయి. అటువంటి పుష్పాలు భగవంతుని పాదాల వద్దకు వచ్చేసరికి అవి పరిపూర్ణంగా మారిపోతుంటాయి. ఆ స్వామి యొక్క పాదస్పర్శ, కరస్పర్శ వాటికి తలిగేసరికి వాటిలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా భగవంతుడు స్వీకరిస్తూ ఉంటాడు. అందుకే అటువంటి మరి అలాగే మనకు కూడా 6 రకాలైనటువంటి పుష్పాలు ఉంటాయి. అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం, వివేచ, జ్ఞాన పుష్పం, తప పుష్పం, ధ్యానం పుష్పం, తదేవచ సత్యమిష్టమిదం పుష్పం విష్ణో ప్రీతికరం భవేద్. ఈ యొక్క 8 రకాలైనటువంటి పుష్పముల చేత భగవంతుని మనం అర్పిస్తూ భగవంతుని చేరవచ్చు. ఒకటి మొదటిది ఏంటిది? అహింస. అహింస అనేటువంటిది మొదటి పుష్పం. ఇదంతా కూడా భగవంతుడు
శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మనకు చెప్పాడు దీని గురించి కూడా. అలా చెప్తూ ఎవరైతే అహింసను వీడి చక్కగా ఉంటారో అది మొదటి పుష్పము. రెండవది ఇంద్రియ నిగ్రహం. మన యొక్క పంచేంద్రియాలు కర్మేంద్రియాలన్నీ కూడా మన యొక్క ఆధీనంలోకి తీసుకొని అవన్నీ మనం చేసేటువంటి ఆ యొక్క కర్మలకు విధంగా ఉండేటట్టుగా చేస్తూ ఇంద్రియ నిగ్రహాన్ని పొంది ఉండాలి. సర్వభూత దయా పుష్పం. పంచభూతాల మీద కూడా మనకి దయా ప్రేమ అనేటువంటి కలుగుతూ ఉండాలి. తర్వాత క్షమ. మనని ఎదుటివాడు ఇబ్బంది పెట్టినా కూడా క్షమింపగలిగేటువంటి గుణం కలిగి ఉండాలి. జ్ఞానం. ఈ యొక్క అజ్ఞానం అనేటువంటి తొలగిపోయి భగవంతుని పొందడానికి ఒక మార్గాన్ని మనం పొందుకుంటూ ముందరికి వెళ్తూ ఉండడం అనేటువంటిదే జ్ఞానము. తర్వాత ఆ జ్ఞానం వల్ల ఆ రోజు ఏం చేయాలి? తపస్సు అనేటువంటిది చేయాలి. ఒక మార్గాన్ని సూచించినప్పుడు ఆ యొక్క మంత్రాన్ని పట్టుకొని మనం అదే విధంగా తదేకంగా ధ్యానం చేస్తూ వెళ్ళడం అనేటువంటిదే తపస్సు. దాని తర్వాత సత్యం, ధ్యానం. ఈ యొక్క సత్యం అనేటువంటిది మాట్లాడదు. ఆ ధ్యానం ద్వారా భగవంతుని మనం పరిపూర్ణంగా పొంది స్వామి యొక్క అనుగ్రహాన్ని మనమందరం కూడా పొందవచ్చు. ఇటువంటి యొక్క పుష్పాలన్నీ కూడా ఈ యొక్క సంసార సాగరంలో ఉన్నటువంటి మనమందరం కూడా కొట్టుమిట్టాడుతున్నటువంటి యొక్క సంసారం నుంచి భగవంతుని పొందడం కొరకై, భగవంతుని ఆశ్రయించి మోక్ష ప్రాప్తిని పొందడం కొరకై ఈ యొక్క 8 రకాలైనటువంటి ఈ యొక్క పుష్పాలని భగవత్ అర్పితంగా మనం సమర్పిస్తే ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి ఆ స్వామి దృష్టి చేత మనలోపల ఉన్నటువంటి ఆ యొక్క కర్మల యొక్క ప్రభావం అంతా కూడా తొలగిపోయి పాపకర్మలన్నీ కూడా తొలగిపోయి ఆ స్వామిని పొందేటువంటి మార్గాన్ని పొందుతూ ఉంటాము. అంతేకాకుండా వాయినాల్ పాడి మడత్తిరాల్ సిద్ధిక పోయ పిషయం పుగుదరవా నిన్నడవం. మనం భగవంతుని వద్దకు నడిచి వెళ్ళుడే మనకెంతో నొప్పి కలిగిస్తూ ఉంటుంది. అయ్యో అని అనుకున్నటువంటి ఆ యొక్క భగవంతుడు, మనం అంత దూరం భగవంతుడి దగ్గర వెళ్తామే, అప్పుడు భగవంతుడు అనుకుంటా అయ్యో నా కోసం వీడు ఇంత దూరం వచ్చాడు కదా, నేను యొక్క లోపల ఉన్నటువంటి దగ్గర నుంచి ఆ భగవంతుని దగ్గరికి వెళ్తే బాగుంటుందేమో అని అనుకుని భగవంతుడు మనకు కావాల్సినటువంటివి, మనకి ఉన్నటువంటి యొక్క పాపాలని కూడా తొలగిపోయి రాబోయినటువంటి ఆ యొక్క పాపాలని కూడా తొలగింపజేసినటువంటి వాడే భగవంతుడు. అటువంటి ఆ యొక్క మాయావి మధురావాస గోవింద దామోదర అని ఆ గోపికలందరూ కూడా ఈ యొక్క 5వ రోజు పాశ్రంలో ఆ స్వామిని కీర్తిస్తూ మొదటి గోపికను మేలుకొలుపుకోవడం కోసం ఈ రోజు నుంచి ఆ యొక్క పూర్వరంగం అనేటువంటి దాన్ని ప్రారంభించుకోవడం కోసం ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి యొక్క వివిధ కర్మలన్నీ కూడా ఆచరిస్తూ రేపటి రోజు పాశ్రంలో ఆ యొక్క పూర్వరంగాన్ని ప్రారంభించుకొని వ్రతాన్ని ప్రారంభం చేస్తూ 10 మంది ఆళ్వారులను ఒక్కొక్కరిని మేలుకొలుపుకుంటూ ఆ యొక్క ఆచార్యుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ముందుకు వెళ్తుంటారు. మనము రేపటి రోజు పాశ్రంలో గోపికలు ఆ స్వామిని ఏ విధంగా వ్రతాన్ని ప్రారంభం చేసుకొని ఆళ్వార్ల యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారో రేపటి రోజు పాశ్రంలో మనం చూసుకుందాం. జై శ్రీమన్నారాయణ.